వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం పన్నీర్ కర్రీ అయితే చేసుకోబోతున్నామండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అనమాట. ఈ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియో కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను తర్వాత చేస్తాను. అండ్ ఈ విధంగా నేను 1 కప్ పన్నీర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం 1 టమాటో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక ఉల్లిపాయ బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకుని ఈ విధంగా పొడుగ్గా చిరుకలా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 1 లేదా 2 చిన్నవి అనమాట ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ మనకు కావాల్సింది సో ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ విధంగా కరివేపాకులు ఉన్నాయి కదా, ఒక గుప్పడి కరివేపాకులు, 4 ఎండుమిర్చి చిన్న సైజువి, అండ్ అలాగే 4-5 వెల్లుల్లి రమ్మలు, అండ్ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని అప్పుడు మనం చల్ల పెట్టుకున్న తర్వాత మనం మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పదండి చేసేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేస్తానండి. ఇంకోటి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, అదేంటి మసాలాకి ఇవే వేసారేంటి అని అనుకుని ఉండొచ్చు. సో ఎవరి ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇది నేను సింపుల్గా చేసే ట్రిక్ అనమాట. అంటే ఎక్కువ మసాలా లేకుండా నార్మల్ పేషెంట్స్ అయిన వాళ్ళు కూడా తినే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి నేను మసాలా అనేది ఎక్కువ వేయట్లేదండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఈ ఉల్లిపాయలు టమాటోస్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం ఇందులో వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి ఇవి కలిపి మనం పేస్ట్ అయితే సో ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పౌడర్లో అయినా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇది కూడా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 2 మిక్స్ చేశాను అనమాట. మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకుందాం. సో ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేద్దామండి. ఓకేనా? ఈ విధంగా మనం మిక్సీ అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చూసారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తారండి. నెక్స్ట్ అయితే మనం కడాయిలో స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, అవి మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. అడిగిన కొంచెం మాడిపోయింది, ఏమనుకోకండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఇవి ఫ్రై అయిపోయినండి, మనం వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం. ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం అదే కడాయిలో ఈ పేస్ట్ అయితే మనం వేసుకున్నామండి. మసాలా పేస్ట్ ఏవైతే నేను మీకు ముందర చెప్పానో ఆ పేస్ట్ మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. అదే కడాయిలో వేసుకుని కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అదేనండి, మనం మిక్సీలో పేస్ట్ తీసేసిన తర్వాత మనం వాటర్ వేసుకుంటాం కదా, సో అలానే ఆ మిక్సీ జార్లోనే కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీకు ఎంత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇది చాలా ఈజీ వే అనమాట. ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు. ఎక్కువ మసాలా వేసినా మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కదండి. రోటీస్లోకి అలాంటి వాటిలోకి అయితే మనకి మంచిగా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే 1 స్పూన్ కాదు, 1/2 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి మసాలాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పేస్ట్ అయితే ఉంది కదండి, సో అందుకనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి చికెన్ మసాలా ఉంటుంది కదా, ఆ చికెన్ మసాలా కూడా మనం ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చిటికెడు వేస్తే సరిపోతుంది అనమాట. నేను చూపిస్తాను చూడండి. నేను చిటికెడు వేస్తున్నాను. ఈ చిటికెడు వేసేసి బాగా తిప్పేసుకుంటే అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఏదో పెద్ద కష్టం అనుకుంటారు కానీ పెద్ద కష్టం అయితే ఏం కాదు. ట్రై చేసి ఫస్ట్ మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. ఏమంటారు? ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ అయితే యాడ్ చేద్దామండి. ఓకే, ఇది కొంచెం అయింది. ఇప్పుడు పన్నీర్ అయితే యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అవుతుందండి. పన్నీర్ మసాలా కర్రీ అనమాట. సో చూద్దాం. చూడండి, ఇదైతే అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.